ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనంతరం మాట్లాడారు. వరద బాధితులకు ఉడతభక్తిగా సహాయం చేస్తున్నామని, వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహించారు. మేము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి మాపైనే కేసులు నమోదు చేస్తున్నారని, అక్కడి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారని ఫైర్ అయ్యారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, మాకొస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని తెలిపారు. బాధితులకు కనీసం అన్నం నీళ్లు ఇవ్వలేకపోయారని వివరించారు. ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నిన్న మహిళలు కూడా అక్కడ ఖమ్మంలో దాడి చేసింది ఎవరు? నువ్వు కేసులు పెట్టింది ఎవరి మీద? దాడి చేసేది నువ్వే, ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే. అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు. ఇది మంచిది కాదు. దయచేసి ఇటువంటి మానుకోడు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే. ఖమ్మంలో దాడి చేసింది ఎవరు? నువ్వు కేసులు పెట్టింది ఎవరి మీద? దాడి చేసేది నువ్వే, ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే. అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు. ఇది మంచిది కాదు. దయచేసి ఇటువంటి మానుకోడు. ప్రజలు నవ్వుకుంటున్నారు. నిన్న మహిళలు కూడా అక్కడ తెచ్చినారు. వాళ్ళు సాయం చేయడానికి వస్తే వాళ్ళను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ వరద బాధిత ప్రజలు, మహిళలు వాళ్ళని దుమ్మెత్తి పోసింది. అయినా ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఉల్టా ఇంకా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత హేయమైనటువంటిది. ముఖ్యమంత్రి గారు, ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే, నీకు పద్ధతి ఉంటే, నీది నిజంగా ప్రజాపాలన అయితే ఒకసారి రివ్యూ చేసి ఆ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి, ఆ కేసులు ఉపసంహరించుకోండి. నువ్వు నీ తాటాకు చెప్పులకేం భయపడం. ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు. ఎందుకంటే మేము పోయింది సాయం చేయడానికి. అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు. ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకొస్తున్నటువంటి స్పందన, మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు. అయినా మేము వెనకకు పోలే. ఈరోజు చూడండి, నెల జీతం ఇచ్చాం. లారీల కొద్ది సరుకులను ఆ ప్రాంత ప్రజలకు పంపిస్తా ఉన్నాం. ఇది మా నిజాయితీ. ఇది నిజంగా వరద బాధితులకు ఉడతాభక్తిగా మేము చేసే సహాయం. మీరు ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయినారు. ఒక హెలికాప్టర్ పంపించలేకపోయారు. కనీసం అన్నం పెట్టలేకపోయినారు. మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చు